వెల్కమ్ టు విధాత. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాల ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఏమో హర్షం వ్యక్తం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ నిరసనలు వ్యక్తం చేస్తుంది. ఇట్లా ఆయా రాజకీయ పార్టీలు రాజకీయ కోణాలు వివిధ కోణాల్లో చూస్తూ ఉన్నాయి. వాస్తవంగా ఈ బీసీ రిజర్వేషన్ల యొక్క పెంపు అనేది బీసీ ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుంది, దీని అమలు సాధ్యాసాధ్యాలపైన చర్చించడానికి తెలంగాణ ఉద్యోగుల సంఘం చైర్మన్, న్యాయవాది, బీసీ బిడ్డ పద్మాచారి గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. విధాత ప్రేక్షకులకు అందరికీ స్వాగతం చెప్తూ అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టింది. దేశంలో ఏ రాష్ట్రము చేయనటువంటి పని దేశం చేయనటువంటి పని చేసి ఇవాళ భారతదేశం మొత్తం కూడా బీసీ కులగణన చేయాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్రం నొక్కి చెప్పి ఆ తర్వాత బీసీ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి దగ్గర పోయి 3 నెలలు అయింది. 3 నెలల సంది ఆ చట్టం రాలేదు. ఈ లోపల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గడువు విధించింది. ఈ గడువు లోపల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల యొక్క మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి ఈ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో బీసీ కులాలు కూడా దాదాపు 50% వరకు ఉన్నాయనేది లెక్కలు చెప్తా ఉన్నాయి. కనుక బీసీలకు అత్యధిక వాటా ఉండాలన్నటువంటి డిమాండ్ కూడా బీసీ ఉద్యమకారుల నుంచి వచ్చింది. ఉద్యమకారులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో మాకు రిజర్వేషన్లు 50% పైగా ఉన్నాయి, ఇవ్వాలి అని. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్లు పెంచి తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 42% బీసీ రిజర్వేషన్లను పెంచుతూ నిర్ణయం తీసుకుని ఈ నిర్ణయాన్ని ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తాను గవర్నర్ ఆమోదంతో చెప్పి వచ్చాడు. దీనిపైన మిశ్రమ విధానాలు వస్తూ ఉన్నాయి. అయితే దేశంలో ఎక్కడైనా సరే రిజర్వేషన్లు 50% మించి అమలు చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. గతంలో ఇట్లాంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, మధ్యప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాల్లో బీహార్ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ కూడా కాలేదు. ఈ నేపథ్యంలో ఈ బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యమవుతుందా కాదా తెలంగాణ రాష్ట్రం? దీనికి ఉన్నటువంటి న్యాయ పరిమితులు ఏమిటి? విధాత ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఈ 42% బీసీ రిజర్వేషన్ పెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఒక క్రియాశీలకమైన నిర్ణయం బీసీ గణన చేయడం అనేది దేశంలోనే ఒక గొప్ప నిర్ణయం. ఈ నిర్ణయాన్ని అనేది గత 30-40 సంవత్సరాల నుంచి బీసీ సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేసిన పోరాట ఫలితమే ప్రభుత్వం అనేది ఇప్పుడు బీసీ గణన అనుకోండి. అదేవిధంగా బీసీ గణన అయినాక లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోయే ముందు ఆ బీసీ పర్సంటేజ్ అయినాకనే ఎలక్షన్స్కి పోవాలని బీసీ ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. బీసీ కుల సంఘాలు కూడా అదే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేయడానికి అవకాశం ఏర్పడ్డది. ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా ఏంటంటే బీసీల నుంచి వ్యతిరేకత వస్తే ఏ పార్టీ కానీ పార్టీలు మనగడ అనేది ఫ్యూచర్లో కష్టమని, అదేవిధంగా ఈ సోషల్ మీడియా రావడం జరిగింది. అది లోపల బీసీల లోపల చదువుకున్న వాళ్ళు చదువుకున్నారు, అవగాహన ఉన్నది. ఏ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంది అనే వాళ్ళు ఆలోచన చేస్తారు. ఈ సిచ్యువేషన్స్ లోపల బీసీలకు న్యాయం చేస్తే బాగుంటుంది. బీసీలు ఎందుకంటే బీసీలు న్యాయం చేయకపోతే ఇప్పుడు లేకున్నా కానీ చరిత్ర లోపల బీసీల నుంచి తిరుగుబాటు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు చిన్నాభిన్నం అయిపోతాయి. ప్రజల నుంచి బీసీల నుంచి తిరుగుబాటు కాకముందే ప్రభుత్వము మేలుకొలిచి అది రిజర్వేషన్స్ ఉండాలి, 42% లోకల్ బాడీ ఎలక్షన్స్ అని పెట్టడం జరిగింది. ఇది పరంపర అట్లనే లోకల్ బాడీస్తో పాటు అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సైడు ఆలోచన చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు బీసీ గణనలో ఏమిటంటే ఇప్పుడు సెన్సస్ భారతదేశం మొత్తంలో సెన్సస్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం లోపల బీసీ గణన అనేది పెట్టలేదు కాబట్టి ఆ బీసీ గణన కూడా పెడితే తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ లోపల ఆ బీసీ రిజర్వేషన్ కూడా నేషనల్ లెవెల్ ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. పార్లమెంట్ కూడా ఉమెన్స్ కూడా 33% రిజర్వేషన్ చేయడం జరిగింది. అవి కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎనీవే దేశం మొత్తం లోపల భారతదేశం లోపల ప్రతి ఇష్యూ కానీ ఒక తెలంగాణ ప్రభుత్వాలే దేశానికి ఒక మార్గదర్శిగా
పనిచేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ యొక్క ఈ స్కీమ్స్ కంటిన్యూ నేపథ్యంలో చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేసి 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొస్తాము, తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తుంది. న్యాయపరంగా ఇప్పటికే చట్టం చేశారు, చట్టం గవర్నర్ ఆమోదం పొందింది, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది, రాష్ట్రపతి గారి దగ్గర పంపించారు, అక్కడ పెండింగ్లో ఉంది, తిరిగి రాలేదు. వస్తే చట్టంగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఒకవైపు చట్టం అక్కడ పెండింగ్లో ఉండగా తిరిగి దీన్ని ఆర్డినెన్స్ చేసి గవర్నర్కి పంపిస్తే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సాధ్యమవుతుందా? అంటే సాధ్యాసాధ్యాలు అనేది ఎట్లా ఉంది? పంచాయతీరాజ్ యాక్ట్ లోపల ఏమిటంటే అమెండ్మెంట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయవలసిందే రిజర్వేషన్ లోకల్ బాడీస్ అన్నప్పుడు. జనరల్గా ఏమిటంటే అమెండ్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఆర్డినెన్స్ ఇష్యూ చేసి. ఎందుకంటే అప్పుడు ఎన్టీ రామారావు కూడా రిజర్వేషన్ ఇచ్చాడు, ఉమెన్స్కి రిజర్వేషన్స్ చేయడం జరిగింది, లోకల్ బాడీస్లో కూడా కొన్ని రిజర్వేషన్స్ అదే నడుస్తున్నది. సైకిల్ సిస్టంలో సర్పంచులు గిర్పంచులు జడ్పీటీసీలు ఎంపీటీసీ రిజర్వేషన్ ఇచ్చింది కదా. ఆ రిజర్వేషన్ ఏమిటంటే కామన్ రిజర్వేషన్స్ వాళ్ళకి ఇచ్చుకుంటే ఇప్పుడు ఏమిటంటే 42% అని రిజర్వేషన్ అనేది మన గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. దానికి అనుగుణంగా ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తారు, పోరాటం పోవడానికి నోటీస్ ఇష్యూ చేస్తారు. ఏమన్నా ఐడియా లేదన్నట్లంటే ప్రజా సంఘాలు ఈ బీసీ సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రెషర్ తీసుకొచ్చి ఇది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇది స్టేట్కు అనుగుణంగా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే చేయకపోతే ఆ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రావడానికి అవకాశం ఉంటుంది, నెక్స్ట్ ఎలక్షన్లు ఇబ్బంది కావడానికి వీలు ఉంటుంది అన్నమాట. సమయం లేదు, కొద్ది సమయమే ఉంది స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టడానికి. ఈ కొద్ది సమయంలో తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ మీద ఆర్డినెన్స్ అనేది న్యాయపరంగా అంటే చెల్లుబాటు అవుతుందా లేదా? ఎప్పుడే కానీ ఆర్డినెన్స్ అనేది టైం లేనప్పుడు ఇమీడియట్లీ ఇష్యూ చేసేది ఆర్డినెన్స్. గెజిట్ కొద్ది ముందుగా ఆర్డినెన్స్ ఇష్యూ అవుతుంది. ఎందుకంటే హైకోర్టు డైరెక్షన్స్ కాబట్టి విత్ ఇన్ టైం లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలని. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టకపోతే కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ ఫండ్స్ అనేది కూడా ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం. అందుకోసానికి ఏమిటంటే ఒకవేళ అటువంటిది ఏమైనా లేట్ అయినా కానీ హైకోర్టుకు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏమిటంటే మేము 42% బీసీల యొక్క డిమాండ్ ప్రకారం మేము రిజర్వేషన్ ఇచ్చినాం కాబట్టి ఆ రిజర్వేషన్ కోసానికి కొద్దిగా ఏమైనా టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే, చట్టపరమైన ప్రాబ్లం ఉంటే ఆ సవరణ కోసానికి మాకు అవకాశం టైం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్కే ఇది విరుద్ధం అవుతున్నప్పుడు దీని ఇంప్లిమెంటేషన్ మీద హైకోర్టు సానుకూలంగా స్పందిస్తుందా? ఒక ప్రశ్న జనంలో ఎదురవుతున్న ప్రశ్న. రెండవది ఏమి ప్రశ్న అడుగుతున్నారు, తమిళనాడు రాష్ట్రంలో ఇవాళ 69% రిజర్వేషన్స్ అమలు అవుతున్నాయి. దాన్ని అమలు కావడం కోసం అక్కడ షెడ్యూల్ 9లో దీన్ని తీసుకొచ్చి ప్రత్యేక చట్టం పార్లమెంటు ద్వారానే చేయించి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆ మార్గంలోకి వెళ్లకుండా మిగతా ఏ మార్గాల్లోకి పోయినా ఇది మహారాష్ట్ర, బీహారు, కర్ణాటక లాగానే ఇంప్లిమెంటేషన్ అవ్వకుంటుండే ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 50% దాటుతుంది కాబట్టి అనేది ఇప్పుడు ఈ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సందేహాలు నిజమైనవేనా? కొట్టిపారేసే సందేహాలా, కొట్టిపారేయలేనివా? అసలు సందేహాలు మీరు చెప్పింది 100% కరెక్టు. ఈ సందేహాలను కొట్టిపారేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం లోపల తమిళనాడు లోపల అక్కడ ఉన్న పార్టీలు పటిష్టంగా ఉంటాయి కాబట్టి అప్పుడు థర్డ్ షెడ్యూల్లో పెట్టినవాడు. థర్డ్ షెడ్యూల్లో పెట్టి వాళ్ళకు అనుగుణంగా మార్చుకోవడానికి అవకాశం ఏర్పడ్డది. అప్పుడు మన రాష్ట్రాల్లో ఉన్న నాయకులు ఏమిటంటే ఆ థర్డ్ షెడ్యూల్లో అటువంటి యొక్క 9th షెడ్యూల్లో పెట్టకుండా వాళ్ళు ఏమిటంటే అట్లనే సపోర్ట్గా ఎక్కుకున్నారు. ఇప్పుడు మనము ఏం అమెండ్మెంట్ చేసుకున్నా కానీ మనము 9th షెడ్యూల్లో అమెండ్మెంట్ చేసుకుంటేనే మనకి ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటిది ఏదంటే 50% క్రాస్ కావద్దన్నప్పుడు మనం ఇక్కడ కూడా మనకు ప్రాబ్లం ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు 50 అబోవ్ కానీ కాదు కదా, 42% వస్తుంది కదా. 42% ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ 12% అవన్నీ కలిపితే ఏమవుతుంది? అబోవ్ 50 అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం అదే. ఈ తెలంగాణలో రిజర్వేషన్లు 42% బీసీలకు న్యాయమైందే కాదన్ను, కానీ ఎస్సీల ప్రపోర్షనేట్ ఎస్సీలకు ఉండాల్సిందే, ఎస్టీలకు ఉండాల్సిందే. అది ఇవి రెండు పెరిగినప్పుడు 50 క్రాస్ అవుతున్నప్పుడు ఎట్లా దీన్ని మేనేజ్ చేస్తారు? సుప్రీంకోర్టు ఎట్లా అంగీకరిస్తుంది దీన్ని? ఈ కొద్ది కాలంలో ఏం చేసే అంటే ఈ ఇంప్లిమెంటేషన్ చేయడానికి వీళ్ళు ఏం చేసే అవకాశం? కొద్ది కాలం లోపల ఏం చేయడానికి అవకాశం ఉండదు, డిలే కావడానికి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఏమైందంటే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చేసినప్పుడు ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఏమైందంటే 9th షెడ్యూల్ లోపల అమెండ్మెంట్ తీసుకొస్తే సుప్రీంకోర్టు ఈ విధంగా ఆర్డర్ చేయడానికి అవకాశం లేదు. అందుకని తమిళనాడు లోపల వాళ్ళు ఎప్పటికీ రిజర్వేషన్స్ చేంజ్ చేస్తున్నారు, రబ్ చేస్తున్నారు. అటువంటిది ఏమిటంటే వాళ్ళకి ఆ ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ మనకు కూడా ఉండవలసింది. మనకు ఆ ప్రొవిజన్ వచ్చినంత వరకు కొద్దిగా ఇది
క్రిటికల్ పొజిషన్ అని నా అభిప్రాయం. ఎందుకు తమిళనాడు లాగా? ఎందుకంటే బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి సమాజం తెలంగాణ సమాజం. ఈ సమాజంలో గత ప్రభుత్వాలు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కానీ, లేదు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, ఎందుకు తమిళనాడు తరహాలో ఈ ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చుకునే ప్రయత్నాలు ఎందుకు జరగలేదు తెలంగాణలో? అక్కడ జరిగా ఇక్కడ ఎందుకు జరగలేదు? పటిష్టమైన నాయకత్వం మన దగ్గర లేకపోవడము, స్పృహ లేకపోవడం, ప్రజలకు మంచి చేయాలి, బీసీలకు మంచి చేయాలనేటువంటి స్పృహ లేకపోవడం. ఎవరికి లేదు? ఇక్కడున్న సంఘ నాయకులకు, ఏ సంఘ నాయకులు? అందరూ పొలిటికల్గా ఉన్న అన్ని కులాల సంఘ నాయకులకు ఆ యొక్క స్పృహ లేదు. తమిళనాడులో కూడా పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం రావడం జరిగింది. ఉద్యమం వచ్చినప్పుడు కామరాజు వాళ్ళంతా ఉన్నప్పుడు ఉద్యమం వచ్చినప్పుడు ద్రావిడ సంఘం అనేది ఏర్పడి పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చి వాళ్ళు అమెండ్మెంట్ చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు అమెండ్మెంట్ చేసుకున్నారు స్పెషల్గా. మన వాళ్ళకి ఆ స్పృహ లేనందుకు అప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు చేసుకోవాలంటే రెండొకటి ప్రభుత్వాలు ఉండే సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చేయాలనుకున్నా కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆ క్రెడిబిలిటీ వీళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా రాజకీయంగా ఆలోచన చేస్తారు కానీ, రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తారు కానీ ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేసే వ్యవస్థ అనేది ఇప్పుడు లేదని నా అభిప్రాయం. సుప్రీంకోర్టులో 50% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయొద్దనేది ఒకటి ఉంది కనుక, సుప్రీంకోర్టుని కన్విన్స్ చేసే విధంగా ఉండాలి అంటే, సుప్రీంకోర్టుని కన్విన్స్ చేసే విధంగా ఉండాలంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కేంద్రాన్ని కన్విన్స్ చేసే విధంగా ఉండాలంటే ఏ పద్ధతుల్లో ఈ ఆర్డినెన్స్ని తీసుకెళ్తే సాధ్యమవుతుంది? న్యాయవాదిగా మీ కేంద్రాన్ని కన్విన్స్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అంటే ఏ పద్ధతుల్లో వెళ్తే ఇది సాధ్యమవుతుంది? పొలిటికల్ అంటే రాజకీయ పార్టీలు దూరం పెట్టేసి ఒక బీసీలకు మేము న్యాయం చేస్తున్నాం, మీరు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో, రాజకీయ పార్టీల ఉద్దేశం కాకుండా ప్రజల సంక్షేమం కోసం, బీసీ ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నాం, మీరు సపోర్ట్ చేయాలని కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలి. అంటే దానికి ఏమేమి టెక్నికల్ పాయింట్స్ చూపించాల్సి ఉంటుంది? అంటే ఒకటి మండలాలు, గ్రామాల వారికి ఉన్నటువంటి డేటా కానివ్వండి, లేదు నిజంగా ఇక్కడ బీసీలకు ఈ రిజర్వేషన్స్ యొక్క అవసరం ఏ విధంగా ఉందనేది ఒక జస్టిఫికేషన్ చూపించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందా, ఉండదా? ఉంటుంది. ఎందుకంటే అంటే అట్లా ఏమేమి అంశాలు తెలంగాణ సెన్సెస్ చేసినప్పుడే నీకు ఆ జస్టిఫికేషన్ అనేది ఉంటుంది. ఫైనాన్షియల్ ఎంత బ్యాక్వర్డ్ ఉన్నారు, రూరల్ ఏరియా ఎట్లున్నారు, ఎడ్యుకేషన్ ఎట్లుంది వాళ్ళది, ఎడ్యుకేషన్లో ఏ విధంగా బ్యాక్వర్డ్ ఉన్నారు, ఫైనాన్స్లో ఏ విధంగా బ్యాక్వర్డ్ ఉన్నారు, ల్యాండ్లెస్ పీపుల్స్ ఎంత ఉన్నారు, హౌస్లెస్ పీపుల్స్ ఎంత ఉన్నారు, అవన్నీ గవర్నమెంట్ అనేది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇవన్నీ తయారు చేస్తారు, ఉంటాయి వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి. దాని ప్రకారమే బీసీస్ ఎంతమంది వెనుకబడి ఉన్నారు అన్నట్టు ఉంటుంది. వాళ్ళకు ఆ రిజర్వేషన్ అందుకోసం కల్పించడానికి అవకాశం ఏర్పడుతుంది. జనరల్గా ఎట్లుంటుంది అంటే ఓవరాల్గా రిజర్వేషన్ ఉన్నప్పుడు మనకు భారత రాజ్యాంగంలో కూడా మన అంబేద్కర్ రాసినప్పుడు రిజర్వేషన్ ఉన్నప్పుడు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ రివ్యూ చేస్తారు. పర్మనెంట్ రిజర్వేషన్ ఉండదు ఎప్పుడే కానీ. రివ్యూ చేసినప్పుడు 10 సంవత్సరాలు ఒక రిజర్వేషన్ ఇచ్చినప్పుడు రివ్యూ చేస్తారు. ఏమనేది అంటే ఒక 40% బ్యాక్వర్డ్ ఉన్నారు అనుకో, డిఫరెంట్ అన్ని కమ్యూనిటీస్లో కూడా అన్నప్పుడు 10 years అయిపోయాక 40% లోపల ఒక 5% ఫార్వర్డ్గా వచ్చిందా లేదా అని చూస్తారు. చూసినాక ఏం చేస్తారంటే దాన్ని అనేది మళ్ళీ 35% చేస్తారు వాళ్ళు రివ్యూ చేసినాక. జనరల్గా అటువంటి యొక్క ప్రతి 10 yearsకి ఒకసారి తక్కువ చేస్తుంటే పర్మనెంట్గా రిజర్వేషన్ అనేది తీయడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే క్రిమినల్ రావాలి. క్రిమినల్ అంటే తీసేయడానికి అవకాశం, అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెరిగిన కొన్ని కమ్యూనిటీ డెవలప్మెంట్ అయిపోతాయి. అయితే ఈ సిచ్యువేషన్ ఏమిటంటే దానికి ఫార్వర్డ్ క్యాస్ట్ అనేది సపోర్ట్ చేయవలసిన బాధ్యత ఉంటుంది. ఒకటి ఏమిటంటే వాళ్ళు కూడా వాళ్ళకి రిజర్వేషన్ తొందరగా పోవాలంటే వాళ్ళు ఏమిటంటే అట్టడుగు వర్గ ప్రజలను, బీసీలను కానీ, ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం సాయం చేయడం కానీ, లేకపోతే ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్ కావడానికి, ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి, అగ్రికల్చర్ లోపల వాళ్ళు కొత్త టెక్నాలజీ ఉపయోగించుకొని వాళ్ళు ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్ అటువంటి యొక్క కోఆపరేషన్ చేస్తే విత్ ఇన్ ఒక 20-30 years వరకునే వాళ్ళు ఫార్వర్డ్ కావడానికి అవకాశం. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. దురదృష్టవశాత్తు మనం రిజర్వేషన్ పెంచాల్సిన పరిస్థితి వస్తుంది కానీ తగ్గించాల్సిన పరిస్థితి ఎందుకు రాలేదు? ఎందుకు అంటేనంటే ఇప్పుడు జనరల్గా మనం ఫార్మర్స్ ఊర్లలో ఉంటాం. నేను వర్షాలు వాడకముందుగా అగ్రికల్చర్ లోన్ పెట్టుకుంటా. అక్కడ ఉన్న కమిటీస్ ఏం చేస్తాయి, ఆ పంటలు వచ్చే టైంకి నాకు లోన్ ఇయ్యరు, పంటలు ఎండిపోయేటప్పుడు ఇస్తారు. అవి ఏమైతే ఆ డబ్బులు నేను మిస్యూజ్ చేస్తా, దాన్ని ప్రాపర్గా ఉపయోగించడానికి అవకాశం ఏర్పడదు. అందుకోసానికి ఒక ఫార్మర్గా లేకపోతే ఎవరైనా అక్కడ లోన్ పెట్టుకున్నప్పుడు ఎందుకోసం పెట్టుకున్నది ఆ స్పృహ ఉండాలి, సామాజిక స్పృహ ఉండేసి తొందరగా ఇస్తే పంటలు పండుకుంటాడు, ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు క్రిమినల్ వస్తుంది. వాడు ఏమిటంటే రిజర్వేషన్కు పోటీ పడడానికి అవకాశం ఉండదు. అట్టడుగు వర్గాల ఇంకొక చిన్న విషయం, భారతదేశంలో చాలామంది కొంతమంది బీసీలు
బీసీలే అంటారు, బీసీ ద్వారా, ఆయన ఓసీ ద్వారా, ఆయన ఇంకో ద్వారా. అది ఉంది. అట్లా ఆర్థికంగా సామాజికంగా ఎదిగిన వాళ్ళు, కాంట్రాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇట్లా రకరకాలుగా ఎదిగిన వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీస్ అంటే అట్లా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఇట్లా రకరకాల, ఇట్లా ఎంతమంది వాలంటరీగా వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ వదులుకున్న వాళ్ళు ఉన్నారు? చాలా తక్కువ. అన్ని కమిటీల లోపల వదులుకునే వాళ్ళ క్వశ్చనే ఉండదు. పొలిటికల్ కూడామా ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే వస్తున్నారు, కొత్త వాళ్ళకి అవకాశం ఉండదు. ప్రజలు గుర్తించడం లేదు. ఎందుకంటే అంటే రాజకీయ నాయకత్వం చిత్తశుద్ధితోటి వాలంటరీగా వాళ్ళ దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు ఇది రిజర్వేషన్లు పెంచాల్సిన పరిస్థితి వస్తుంది, తగ్గించాల్సిన పరిస్థితి పెంచవలసి వస్తుంది. అంటే అప్పీల్ చేయాలి. రాజకీయ పార్టీ లోపల నువ్వు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు, అదేవిధంగా నువ్వు టికెట్స్ అనౌన్స్ చేసేటప్పుడు 1 లేకపోతే 2 సార్ల కొద్దీ ఎక్కువ రిజర్వేషన్ మీరు వదలడానికి అవసరం లేదు. మీరు వేరే వాళ్ళని ప్రపోజల్ చేయండి, వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పాలి. పార్టీలు ఇవ్వాలి. పార్టీలు ఇచ్చేసినప్పుడు ఈ ప్రాబ్లం ఉండదు. కొన్ని అన్ని రూల్స్ అనేది చెప్పాయి. రూల్స్ ఇండికేషన్స్ ఈ విధంగా ఉంటే బాగుంటుందని చెప్తుంది, కానీ ప్రతి రూల్ మీద డిపెండ్ కావాల్సిన పని ఉండదు. రాజకీయ పార్టీలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ అనేది మిస్యూజ్ చేయొద్దు. దాన్ని మనం బేసిక్ తీసుకొని ఇటువంటి యొక్క అప్పీల్ ప్రజల వద్దకు పోవాలి. పార్టీల కాంటెస్ట్ చేసే పర్సన్స్ దగ్గరికి పోయి ఆ రిజర్వేషన్ అనేది మీకు కాదు, వేరే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, మీరు సాక్రిఫై చేయండి. సాక్రిఫై కాదు, మీరు ఒక లెవెల్ ఎదిగారు కాబట్టి అది వేరే వాళ్ళకి ఇస్తే బాగుంటుందని పార్టీలు కూడా వాళ్ళు మోటివేట్ చేస్తే బాగుంటుంది. అయితే 42% రిజర్వేషన్లు పెంచుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద కాంగ్రెస్ పార్టీలోనేమి వాళ్ళ సంబరాలు జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీలో ఒకరు ఆహ్వానిస్తున్నారు, ఇంకొకరు వ్యతిరేకిస్తూ ధర్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వాల లోపల చిత్తశుద్ధి ఉండాలి. ఒక మంచి దాన్ని అపోజిషన్ ఉండని, ఏ పార్టీ అని ఉండదు, ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ మంచి నిర్ణయం అనేది ప్రజల వద్దకు పోతుంది. కాబట్టి బీసీలకు సామాజికంగా ఒక రాజకీయంగా వాళ్ళను ఎదగడానికి అవకాశం కలిగించారు. కాబట్టి వాళ్ళు ఓపెన్ రైట్గా చెప్పాలి, ఓపెన్గా చెప్పేసేయాలి ఇది బాగున్నది. కానీ ఇది క్రిటికల్ రాజకీయంగా మనకు చట్టపరంగా కొద్దిగా వ్యతిరేకత రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మూకుమ్మడిగా అందరం కలిసి అఖిలపక్షాన్ని పిలిచి అనౌన్స్ చేసే ముందు, అనౌన్స్ చేసినాక నన్ను అఖిలపక్షాన్ని పిలిచి ఈ విధంగా ఉన్నది, మనం సెంట్రల్ గవర్నమెంట్లో కూడా దీన్ని మనము అమెండ్మెంట్ చేసుకోవడానికి, లేకపోతే తొందరగా దాన్ని పాజిటివ్గా మనం గెజెట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉండడానికి మీరు అందరు సహాయం చేయాలని చెప్పేసి అఖిలపక్షం పిలిచి మీటింగ్ పెట్టాలి. లేకపోతే ఏమైందంటే వీళ్ళొక్కటే కాంగ్రెస్ పోయి చెప్తే కాదు, అలా అఖిలపక్షంలో బీజేపీ ఉంటుంది, టీఆర్ఎస్ ఉంటుంది, కమ్యూనిస్టులు ఉంటారు, కాంగ్రెస్ ఉంటుంది, అందరు పోయి ఈ బీజేపీ కూడా ఉంటుంది, బీజేపీ కూడా వీళ్ళు మా రాష్ట్రానికి కావాలని అందరూ అఖిలపక్షంలో కూడా యునానిమస్ తీర్మానం చేసి గవర్నమెంట్కి పంపించి ఇది అందరి సంబంధించిన ఇష్యూ కాబట్టి, రాజకీయ అది ప్రజలకు బీసీలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇది మీరే పార్టిసిపేషన్ చేయాలని సెంట్రల్ ఉన్న గవర్నమెంట్ యొక్క పొలిటికల్ లీడర్స్కు మనం మోటివేట్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అన్ని సంఘాలు కూడా, బీసీ సంఘాలు కూడా వాళ్ళ దగ్గరికి పోయి ఇది మనకు తొందరలోపు వచ్చే విధంగా చేసి ఆ 42% బీసీలకు అందే విధంగా చేసి మీరు కూడా భాగస్వామ్యం కావాలి. ఏం ఫలితాలు ఉంటే మీకు కూడా ఉన్న పార్టీకి అవకాశం ఉంటుంది, మీకు కూడా దాని యొక్క ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఫ్యూచర్లని చెప్పాలి, మోటివేట్ చేస్తే సక్సెస్. రాజకీయంగా బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం పొందినట్టేనా, పొందుతుందా లేదా? ఆ రిజర్వేషన్ వస్తే పొందుతుంది. అది టెక్నికల్గా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ను కూడా తెలుసుకొని కూడా ఈ విధంగా దానికి అవకాశం లేదంటానంటే ఇది రాజకీయ గేమ్ అని ప్రజలు అనుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అది రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తే 100% కాంగ్రెస్కు బెనిఫిట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అది ఇంప్లిమెంటేషన్కు అడ్డుపడితే, అంటే ఇంప్లిమెంటేషన్ కాకుండా చట్టానికి వ్యతిరేకంగా ఉంటే ప్రజలు అనేది ఇది ఒక రాజకీయంకు సంబంధించిన ఇష్యూగా తీసుకొచ్చింది కాబట్టి దాని నుంచి పాజిటివ్ ఉండడానికి అవకాశం లేదు. అందులోపల బీసీ సంఘాలు కూడా అన్ని కూడా నీకు అంత ఉవ్వెత్తున ఏం రెస్పాండ్ కాలే, పెద్ద ఎత్తున వాళ్ళని పిలిచి మాట్లాడేదండి. సీఎం పిలిచి బీసీ సంఘాలు అందరితో నాయకులతో పిలిచి ఇది ఈ విధంగా మేము చేసిన పార్టీ ఉద్దేశం ఇది ఉన్నది, దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామండి, దీని ఐడియాలో ఇది మీరు అందరూ కోఆపరేట్ చేయాలి, మీరు అందరూ ముందు నడిపించాలి. నా బాధ్యతగా నేను క్యాబినెట్లో పెట్టిన, ఆర్డినెన్స్ ఇష్యూ చేసిన, మీ బాధ్యత మీరు కూడా ఉంటే సక్సెస్ అవుతామని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంది. చివరగా ఈ రిజర్వేషన్ల పెంపు రాష్ట్రంలో అమలై బీసీలందరికీ రాజకీయ హక్కులు కల్పించాలని ఆశిద్దాం, కోరదాం. థ్యాంక్ యూ.